ఈ వారం రాశి ఫలాలు 22 ఫిబ్రవరి 2026 నుండి 28 ఫిబ్రవరి 2026 వరకు. మేష రాశి. మేష రాశి వారికి ఈ వారం కాస్త అస్థిరంగా ఉంటుంది. కాబట్టి వారం ప్రారంభం నుండి మీ పనులను వివేకంతో మరియు క్రమ పద్ధతిలో చేపట్టడం మంచిది. మేష రాశివారు ఈ వారం అంతా సానుకూల దృక్పథాన్ని కొనసాగించాలి. ప్రతికూల ఆలోచనలు మీ పనిపై ఆసక్తిని కోల్పోయేలా చేస్తాయి. వారం మొదటి భాగంలో కష్టపడి పనిచేయడం మరియు కృషి చేయడం వల్ల మీ పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితులు మరియు ఉన్నతాధికారులతో సన్నిహిత సమన్వయంతో పనిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వారం మేష రాశి వారు తమ కెరీర్, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకునే ముందు శ్రేయోభిలాషులు లేదా ఉన్నతాధికారుల సలహా తీసుకోవాలి. ఈ వారం కొనుగోలు మరియు అమ్మకాల పరంగా ఊహించిన దానికంటే తక్కువ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. మంచి సంబంధాలను కొనసాగించడానికి ఓపికగా వినండి మరియు మర్యాదగా ప్రవర్తించండి. ప్రేమ సంబంధాలలో జాగ్రత్తగా ముందుకు సాగండి మరియు సామాజిక మర్యాదను కాపాడుకోండి. ఆరోగ్యం పరంగా ఈ వారం మీకు సాధారణంగా ఉంటుంది. అదృష్ట రంగు ఎరుపు, రెడ్. అదృష్ట సంఖ్య 9. పరిహారం బజరంగ్ బాన్ పారాయణం చేయండి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం శుభం మరియు అదృష్టం కలిగిస్తాయి. ఈ వారం మీరు గణనీయమైన ఆనందాన్ని అనుభవించవచ్చు. వారం ప్రారంభం నుండి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ సౌకర్యం మరియు సౌలభ్యం పెరుగుతాయి. వారం ప్రారంభంలో భూమి, భవనాలు లేదా వాహనాలకు సంబంధించిన కోరికలు నెరవేరవచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు చర్చల ద్వారా పరిష్కరించబడతాయి. వారంలో మొదటి సగం రెండవ సగం కంటే ప్రగతిశీలంగా మరియు లాభదాయకంగా ఉంటుంది. అందువల్ల మీ పరిస్థితులను పరిగణించండి మరియు మీ ముఖ్యమైన పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. ఉద్యోగ వ్యక్తులు పనికి ప్రణాళికాబద్ధమైన విధానం నుండి ప్రయోజనం పొందుతారు. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పర్యటనలు ఆహ్లాదకరంగా మరియు లాభదాయకంగా నిరూపించబడతాయి. ఈ వారం విద్యార్థులకు కూడా అదృష్టం ఉంటుంది. పరీక్షలు మరియు పోటీలలో గణనీయమైన విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. చదువులపై వారి ఆసక్తి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశాలు ఉంటాయి. మీ భాగస్వామి మీ భావాలను అభినందిస్తారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి మీకు అవకాశాలు ఉంటాయి. అదృష్ట రంగు తెలుపు, వైట్. అదృష్ట సంఖ్య 6. పరిహారం శివ మహిమ్న స్తోత్రాన్ని పఠించండి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా బిజీగా ఉంటుంది. మీరు మీ కెరీర్ మరియు వ్యాపారానికి సంబంధించి ఎక్కువగా తిరగాల్సి రావచ్చు. వారం మొదటి భాగంలో కొన్ని పనికి సంబంధించిన మరియు వ్యక్తిగత సమస్యలు మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తాయి. ఈ సమయంలో మీ శక్తిని మరియు సమయాన్ని జాగ్రత్తగా నిర్వహించడం ఉత్తమం. మిథున రాశి వారమంతా తొందరపడి లేదా గందరగోళ స్థితిలో ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోకూడదు. మీ ప్రియమైన వారితో మీ భావోద్వేగ అనుబంధం ఈ వారంలో తగ్గవచ్చు. మీరు మీ స్వంత సమస్యలలో చిక్కుకున్నట్లు అనిపించవచ్చు, కానీ వారం చివరి నాటికి విషయాలు తిరిగి గాడిన పడినట్లు అనిపిస్తుంది. వ్యాపారవేత్తలు తమ మూలధనాన్ని ఏదైనా ప్రాజెక్టులో తెలివిగా పెట్టుబడి పెట్టాలి. వారం చివరి భాగంలో మీ పిల్లలకు సంబంధించిన దాని గురించి మీరు ఆందోళన చెందుతారు. బలమైన ప్రేమ మరియు వైవాహిక సంబంధాలను కొనసాగించడానికి తగిన ప్రసంగం మరియు ప్రవర్తనను కొనసాగించండి. ఇతరుల వ్యవహారాల్లో అధిక జోక్యాన్ని నివారించండి. అదృష్ట రంగు ఆకుపచ్చ, గ్రీన్. అదృష్ట సంఖ్య 5. పరిహారం సంకటనసన్ స్తోత్రాన్ని పఠించండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు వస్తాయి. పనిలో అకస్మాత్తుగా ఎదురయ్యే అడ్డంకులు వారం ప్రారంభంలో మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు. మీ సమస్యలను అందరిపైకి నెట్టడానికి బదులుగా మీరే పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నించడం మంచిది, ఎందుకంటే ప్రజలు సహాయం అందించే బదులు మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు.
ఈ వారం కష్టపడి పనిచేయడానికి వెనుకాడకండి లేదా ఏదైనా పనిని పూర్తి చేయకుండా వదిలివేయకండి. వారం చివరి సగం ఆరోగ్యం మరియు సంబంధాల పరంగా కొంచెం ప్రతికూలంగా ఉండవచ్చు. మీరు కాలానుగుణ అనారోగ్యంతో బాధపడవచ్చు మరియు మీకు కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్యపై విభేదాలు ఉండవచ్చు. వారం పొడవునా మీ మాటల్లో సంయమనం పాటించడం మంచిది. మీ తోబుట్టువులతో సమన్వయాన్ని కొనసాగించండి మరియు మీ పెద్దల సలహాను విస్మరించవద్దు. కర్కాటక రాశివారు ఈ వారం ఎలాంటి విభేదాలకు దూరంగా ఉండాలి. చివరి సగం కంటే వారం మొదటి భాగంలో ఆర్థిక విషయాలను పరిష్కరించుకోవడం ఉత్తమం. ప్రేమ సంబంధాలలో ఎలాంటి ప్రదర్శనలను నివారించండి మరియు మీరు నెరవేర్చలేని వాగ్దానాలను చేయవద్దు. మీ వివాహ జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి మీ సంబంధంలో నిజాయితీగా ఉండండి. అదృష్ట రంగు వెండి రంగు సిల్వర్. అదృష్ట సంఖ్య 2. పరిహారం రుద్రాష్టకం పఠించండి. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలను తెస్తుంది. మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా ప్రదర్శించాలి, ఎందుకంటే వారు మీ అభిప్రాయాలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. వారం మొదటి సగం పోరాటాలతో నిండి ఉంటుంది. ఈ సమయంలో మీ పని, జీవనోపాధి మొదలైన వాటికి సంబంధించి ఏవైనా ప్రధాన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. ఉద్యోగంలో ఉన్నవారు దాచిన శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరు వ్యాపారంలో పాల్గొంటే మీ పత్రాలను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి, లేకుంటే మీరు అనవసరమైన సమస్యలను ఎదుర్కోవచ్చు. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి మరియు మీ డబ్బును తెలివిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. వారం చివరి భాగంలో అకస్మాత్తుగా పెద్ద ఖర్చు మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. మీరు డబ్బు అప్పుగా తీసుకోవలసి రావచ్చు. సింహరాశి వారు ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి. నమ్మకం మరియు సాన్నిహిత్యాన్ని కాపాడుకోవడానికి మీ భాగస్వామితో కమ్యూనికేషన్ను కొనసాగించండి. మీ స్వంత మరియు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. అదృష్ట రంగు నారింజ ఆరెంజ్. అదృష్ట సంఖ్య 1. పరిహారం ప్రతిరోజు సూర్య భగవానుడికి నీటిని అర్పించి సూర్యాష్టకం పఠించండి. కన్య రాశి. కన్య రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఎవరితోనైనా వాదన మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. ఎవరి కఠినమైన మాటలు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. ఈ వారం అంతా మీరు మీ భావోద్వేగాలను మరియు మనస్సును నియంత్రించుకోవాలి. ఏవైనా వాదనలలో పాల్గొనే బదులు కన్య రాశి వారు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. ఈ వారం ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి మరియు తెలివిగా ఖర్చు చేయండి. మీ పొదుపులను తెలివిగా ఉపయోగించుకోండి లేదా మీరు తరువాత పశ్చాత్తాపపడవచ్చు. వారం చివరి సగం వ్యాపారంలో ఉన్నవారికి కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు వ్యాపార సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. ఖర్చులు ఆదాయాన్ని మించిపోతాయి. మీరు పరీక్ష లేదా పోటీకి సిద్ధమవుతుంటే మీరు కోరుకున్న ఫలితాలను సాధించడానికి మీరు ఎక్కువ కృషి మరియు కృషి చేయాల్సి ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామి లేదా జీవిత భాగస్వామి కష్ట సమయాల్లో మీకు మద్దతుగా ఉంటారు. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య మంచి సామరస్యం ఉంటుంది. అదృష్ట రంగు పసుపు యెల్లో. అదృష్ట సంఖ్య 5. పరిహారం శ్రీ గణేష్ ద్వాదశ నామ స్తోత్రాన్ని పఠించండి. తులారాశి. ఈ వారం తులారాశి వారికి శుభప్రదం. వారం ప్రారంభం నుండి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉన్నవారు పనిలో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు. మీరు వారం పొడవునా మీ ఉన్నతాధికారుల ఆశీర్వాదాలను అందుకుంటూనే ఉంటారు మరియు మీ కింది అధికారులు కూడా మద్దతు అందిస్తారు. ఆర్థికంగా వారం మొదటి సగం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఒక ప్రాజెక్ట్ లేదా మార్కెట్లో చిక్కుకున్న డబ్బు ఊహించని విధంగా విడుదల కావచ్చు. భూమి, భవనాలు మరియు వాహనాలు వంటి విలాసవంతమైన వస్తువులను కొనడానికి మరియు అమ్మడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు చదువులపై ఆసక్తి పెరుగుతుంది. వారం చివరి భాగంలో మీరు అకస్మాత్తుగా సుదూర లేదా స్వల్ప దూర ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు.
ప్రయాణం ఆహ్లాదకరంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడుతుంది. ఈ సమయంలో మీరు ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలను పెంచుకుంటారు. మీరు ఒంటరిగా ఉంటే మీకు కావలసిన భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. ఉన్న ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. మీ వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది మరియు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు. అదృష్ట రంగు స్కై బ్లూ. అదృష్ట సంఖ్య 7. పరిహారం మహాలక్ష్మి అష్టకం పఠించండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం జీవితంలోని అన్ని చింతలను తొలగిస్తూ ఆశించిన విజయాన్ని తెస్తుంది. వారం పొడవునా మీరు అనుకూలమైన కెరీర్ మరియు వ్యాపార అవకాశాలను అనుభవిస్తారు. మీ మధురమైన మాటలు మరియు మంచి ప్రవర్తన ప్రజలను ఆకట్టుకుంటాయి. మీరు చాలా కాలంగా ఉద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఈ వారం ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో మీరు ఒక పరిష్కారాన్ని కనుగొనగలుగుతారు. కోర్టు నిర్ణయం మీకు అనుకూలంగా ఉండవచ్చు. మీరు వ్యాపారంలో ఉంటే ఈ వారం ఒక ప్రధాన వ్యాపార ఒప్పందం ఖరారు కావచ్చు. ఇది మీ మార్కెట్ ఖ్యాతిని పెంచుతుంది. విదేశాలలో పనిచేసే వారికి వారం చివరి భాగంలో శుభవార్త అందవచ్చు. ఈ సమయంలో దూర ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. ఈ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు కొత్త సంబంధాలను విస్తరిస్తుంది. ఈ వారం మొత్తం సంబంధాల దృక్కోణం నుండి శుభాన్ని కలిగి ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి మరియు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశాలు ఉంటాయి. ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. మీ ప్రేమ భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు. ఆరోగ్య దృక్కోణం నుండి ఈ వారం సాధారణంగా ఉంటుంది. అదృష్ట రంగు మెరూన్. అదృష్ట సంఖ్య 8. పరిహారం హనుమంతుడికి బెల్లం మరియు పప్పు నైవేద్యం పెట్టి చాలీసా పఠించండి. ధనుస్సు రాశి వారు ఈ వారం పని కారణంగా మరింత కష్టపడాల్సి రావచ్చు. చిన్న పనులకు కూడా వారం ప్రారంభంలో ఎక్కువ శ్రమ మరియు శ్రద్ధ అవసరం. ఇతరులపై ఆధారపడటానికి బదులుగా మీరు మీ పనులను సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ధనుస్సు రాశి వారు వారం మొదటి భాగంలో తమ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. భావోద్వేగం లేదా కోపంతో ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. వారం ప్రారంభంలో ధనుస్సు రాశి వారికి బిజీగా ఉండవచ్చు. రెండవ సగం శాంతిని తెస్తుంది. ఈ సమయంలో వ్యాపారవేత్తలు కోరుకున్న లాభాలను చూస్తారు. వ్యాపార పర్యటనలు ఆహ్లాదకరంగా మరియు ప్రతిఫలదాయకంగా ఉంటాయి. వివిధ వనరుల నుండి ఆదాయం వస్తుంది మరియు మీరు సంపదను కూడబెట్టుకోవడంలో కూడా విజయం సాధిస్తారు. ఈ వారం సంబంధాల దృక్కోణం నుండి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. వారం ప్రారంభంలో మీ ప్రేమ భాగస్వామి లేదా జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ ప్రేమ సంబంధం గురించి కొంచెం సున్నితంగా ఉండవచ్చు. ఏదైనా అపార్థాలను కమ్యూనికేషన్ ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించండి. అదృష్ట రంగు పసుపు యెల్లో. అదృష్ట సంఖ్య 3. పరిహారం విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మకర రాశి. ఈ వారం మకర రాశి వారు తమ పనులను చాలా జాగ్రత్తగా సంప్రదించాలి. ఇంట్లో మరియు బయట ఉన్న వ్యక్తులతో మంచి సంబంధాలను కొనసాగించండి, లేకుంటే మీరు అనవసరమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అనవసరమైన అహాన్ని నివారించండి మరియు ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి చొరవ తీసుకోండి. ఈ వారం మకర రాశి వారు తమ కోరికలను నియంత్రించుకోవాలి. మీ అవసరాలు మిమ్మల్ని ముంచెత్తనివ్వకండి. మీరు ఏదైనా మతపరమైన లేదా సామాజిక సంస్థతో సంబంధం కలిగి ఉంటే ఏదైనా హవనం, అగ్ని యాగం చేసేటప్పుడు మీ చేతులను కాల్చకుండా జాగ్రత్త వహించండి. ఈ వారం మీ కుటుంబ బాధ్యతలను తప్పించుకునే బదులు మీ సామర్థ్యం మేరకు వాటిని నెరవేర్చడానికి ప్రయత్నించండి. మీ తోబుట్టువులతో సానుకూల సంబంధాన్ని కొనసాగించండి. ఈ వారం మకర రాశి వారు తమ సంబంధాలపై మాత్రమే కాకుండా వారి ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు కడుపు సమస్యలను ఎదుర్కొంటారు. అందువల్ల మీ ఆహారం మరియు దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. అదృష్ట రంగు ముదురు నీలం డార్క్ బ్లూ.
అదృష్ట సంఖ్య 4. పరిహారం: సుందరకాండ పారాయణం చేయండి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మీరు అర్ధరహిత పనులకు ఎక్కువ సమయం వృధా చేయవచ్చు. ఇతరుల నుండి సకాలంలో మద్దతు లేకపోవడం మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. పనిలో మీ ఇమేజ్ను కాపాడుకోవడం ఆందోళన కలిగిస్తుంది. మీరు వ్యాపారంలో ఉంటే ఈ వారం మీ పోటీదారుల నుండి మీరు గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. కుంభరాశి వారు ఈ వారం తమ శరీరాలను ప్రత్యేక శ్రద్ధతో చూసుకోవాలి. అధిక పని చేయకుండా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్యాలు లేదా కాలానుగుణ వ్యాధులను విస్మరించవద్దు, ఎందుకంటే ఇది శారీరక మరియు మానసిక బాధలకు దారితీస్తుంది. వారం చివరి భాగంలో అకస్మాత్తుగా పెద్ద ఖర్చు తలెత్తవచ్చు. దీనికి డబ్బు అప్పుగా తీసుకోవలసి రావచ్చు. మంచి సంబంధాలను కొనసాగించడానికి మీరు నెరవేర్చడానికి కష్టంగా భావించే ఏవైనా వాగ్దానాలను చేయకుండా ఉండండి. మూడవ పక్షం నుండి అధిక జోక్యం మీ ప్రేమ భాగస్వామితో మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది. అదృష్ట రంగు వైలెట్. అదృష్ట సంఖ్య 8. పరిహారం: బజరంగ్ బాన్ పఠించండి. మీన రాశి. ఈ వారం మీన రాశి వారు జీవితంలో గణనీయమైన మార్పులను ఎదుర్కోవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు వారం ప్రారంభంలో అదనపు పనిభారాలను లేదా వారి పని ప్రాంతంలో మార్పులను ఎదుర్కోవచ్చు. అవాంఛిత బదిలీలు మరియు ఊహించని బాధ్యతలు అసంతృప్తికి కారణం కావచ్చు. మీన రాశివారు ఈ వారం అంతా కార్యాలయ విధానాలు మరియు నిబంధనలను ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నించాలి, లేకుంటే వారు తమ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావచ్చు. పరిస్థితులకు అనుగుణంగా మారడం ఉత్తమం. మీ వ్యక్తిగత జీవితంలో కూడా షార్ట్కట్లను తీసుకోకుండా ఉండండి. ఈ వారం విద్యార్థులు ఇతర కార్యకలాపాల ద్వారా పరధ్యానంలో ఉండవచ్చు. ఇది వారి విద్యాభ్యాసాన్ని ప్రభావితం చేస్తుంది. వారం చివరి భాగంలో శత్రువు నుండి దౌత్యపరమైన విన్యాసాల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోండి. ఈ వారం మీ జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు. మీ పిల్లల పురోగతి గురించి మీరు ఆందోళన చెందవచ్చు. అదృష్ట రంగు బంగారు రంగు గోల్డెన్. అదృష్ట సంఖ్య 3. పరిహారం: నారాయణ కవచాన్ని పఠించండి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.